సీతానగరం మండలం బొబ్బిలంక ములకల్లంక మధ్య వరద ఉధృతి మరింత పెరగడం వలన గ్రామాల్లో ఏటిగట్లన్నీ వరద తాకిడికి కొట్టుకుపోవడం వలన రెండు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి సంబంధిత అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలను శనివారం పరిశీలించడం జరిగింది. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల వివరాలను సేకరిస్తున్నామన్నారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జలవనరులు, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఎల్లప్పుడూ గ్రామాల్లో అందుబాటులో ఉండాలన్నారు. ములకల్లంక, బొబ్బిల్లంక గ్రామాల మధ్య ఏళ్ల తరబడి సమస్యగా ఉండిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులపై ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు.